తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. మార్చి నెల ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, ఎటువంటి పరిహారాలను వీళ్ళు పాటించుకోవాలి, ఈ అంశాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాలపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఈ మార్చి నెల ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎలాంటి ఫలితాలను అందిస్తున్నాయి? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మార్చి నెల 2025 నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి మీన రాశిలో ఉన్నారు. అలాగే కుజుడు మనకి మిథున్ రాశిలో ఉన్నారు. అలాగే రాహు వచ్చి మనకి మీన రాశిలో ఉన్నారు. గురువు మనకి వృషభ రాశిలో ఉన్నారు. శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు. బుధుడు నీచ స్థానమైన మీన రాశిలో ఉన్నారు. కేతు కన్యా రాశిలో ఉన్నారు. శుక్రుడు మటుకు మీన రాశిలో ఉచ్చస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఒకటి స్వస్థానం శని, శుక్రుడేమో మనకి ఉచ్చస్థానంలో ఉన్నాడు మీనంలో. అలాగే నీచ స్థానమైన మీనంలోనే బుధుడు కూడా ఉన్నాడు అన్నమాట. ఇవి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో మార్చి నెల అంతా ఈ స్థానాల్లో ఉంటాయి. గురుగారు, ఈ మార్చి నెల మరి మేషరాశి వారికి ఎలా ఉండబోతున్నాయి, వీళ్ళకి నవగ్రహాలు ఎలా అనుకూలిస్తున్నాయి? తప్పకుండా అమ్మా. మేషరాశి అనగానే మనకి ముందుగా అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి మేషరాశిలోకి వస్తుంది. మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఇంకా ఏప్రిల్ నుంచి ఈ మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని కూడా ప్రారంభం అవుతుంది. కాబట్టి ఏంటంటే ఈ నెల్లాళ్ళు మటుకు అత్యద్భుతంగా ఉందనే చెప్పుకోవాలి మేషరాశి వారికి. తర్వాత మళ్ళీ మే నుంచి కూడా గురుబలం తగ్గుతుంది. కాబట్టి ఈ నెల్లాళ్ళు అంటే మనకి మే 15 దాకా మటుకు అసలు సమయం వేస్ట్ చేయకూడదు. ఈ లోపల మటుకు అంటే ఈ మార్చి నెల మటుకు ముఖ్యంగా చెప్పాలంటే మటుకు శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరుతాయి. రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. ష్యూరిటీ, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి. మధ్యవర్తిత్వం వహించవచ్చును. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఉన్నత చదువు ఎవరైతే అనుకుంటారంటే ఇప్పుడు ఏదైనా సెట్స్ రాయడం కానివ్వండి, లేకపోతే ఎగ్జామ్స్ రాయడం కానివ్వండి, ఏదైనా సరే 10th అవ్వచ్చు, ఇంటర్మీడియట్ అవ్వచ్చు, ఏ ఎగ్జామ్స్ అయినా అవ్వచ్చు. సో వాళ్ళందరూ కూడా అంటే విద్యార్థులకు మటుకు సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు మార్చి నెల ముఖ్యంగా. సో 10th వాళ్ళు రాస్తున్నారు, ఇలాగ ఇంటర్మీడియట్ వాళ్ళు ఉంటారు, అలాగే ఎవరైనా సరే ఖచ్చితంగా రిజల్ట్స్ వచ్చే సమయానికి కూడా అవసరం లేదండి, మనం రాసే సమయం ఇంపార్టెంట్ అనమాట. సో ఈ సమయంలో మనకి ఇంకా మే 15 దాకా కూడా మనకి గురుబలం ఉంది మేషరాశి వాళ్ళు. కాబట్టి ఈ లోపల మనకి ముఖ్యంగా అంటే ఎగ్జామ్స్ అయిపోతాయి, రిజల్ట్స్ కూడా వస్తాయి. కాబట్టి విద్యార్థులకు మటుకు సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు, పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపారస్తులకు కూడా కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. అలాగే ముఖ్యంగా రన్నింగ్ ఏదైతే నడుస్తుందో ఇది కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. అలాగే వీరు క్రెడిట్ కూడా ఇచ్చినా కూడా ఏం నష్టపోరు. అలాగే అప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా మటుకు తీర్చేందుకు అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి మేషరాశి వారికి. అలాగే ఇంట్లో ఒక మంచి వస్తువు కూడా కొంటారు.